ఈ నెల 22వ తేదీన పోలవరం జిల్లాలో పోలవరం ఆదివాసీ ప్రాంతాలను చేర్చాలని డిమాండ్ చేస్తూ జరగనున్న మన్యం బంద్కు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఈ మేరకు సిపిఎం జిల్లా ఏలూరు జిల్లా కార్యదర్శి రవి ఒక ప్రకటన విడుదల చేశారు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ప్రకటించి పోలవరం ఆదివాసీ ప్రాంతాలను చేర్చకపోవడం నేతి బీరకాయలో నెయ్యి లేనట్టుగానే ఉందని అన్నారు. ఈ ప్రభుత్వ చర్య హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలవరం నిర్వాసితులు పునరావాసం కోసం ప్రత్యేక జిల్లాను ప్రకటించినప్పుడు ప్రాజెక్టు నిర్మాణం అయ్యేదే పోలవరంలో, ఫలితంగా పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు నిర్వాసితులవుతున్నారని చెప్పారు. వీరికి బొట్టాయిగూడెం, జీలిగిమిల్లి, కోయలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల్లో పునరావాసం కల్పిస్తున్నారు. చివరికి చింతూరు రెవెన్యూ డివిజన్ వారికి కూడా ఇక్కడే పునరావాసం కల్పిస్తున్నారు. అటువంటప్పుడు రంపచోడవరం మాత్రమే జిల్లాగా ప్రకటిస్తే సగం మంది నిర్వాసితులను వదిలేసినట్టే కదా అని ప్రశ్నించారు. ఇందులో భాగంగా 22న సాగిస్తున్న మన్యం బంద్కు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. ఈ బంద్కు అందరూ సహకరించి జయప్రదం చేయాలని, ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో పోలవరం ఆదివాసీ ప్రాంతాన్ని చేర్చాలని రవి డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా కార్యదర్శిని పోలవరం జిల్లాలో పోలవరం ఆదివాసీ ప్రాంతాలను చేర్చాలని ఈ నెల 22వ తేదీన ఆదివాసీ సంఘాలు, ప్రజా సంఘాలు ఇచ్చినటువంటి బంద్కు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతుని పలుకుతుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం యొక్క డిమాండ్ న్యాయమైన డిమాండ్. నేను పోలవరం జిల్లాని ప్రకటించారు, కానీ పోలవరం ప్రాంతం లేదు, నేతి బీరలో నెయ్యి లేనట్టుగానే. దీంట్లో పోలవరం ప్రధానంగా ప్రభుత్వం ప్రకటించింది నిర్వాసితులకు పునరావాసం కోసం అని చెప్పారు. మరి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అవుతుంది. ఇక్కడ నిర్వాసితులు కూడా పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు ఉన్నారు. పునరావాసం కూడా బొట్టాయిగూడెం, జీలిమిల్లి, కోయలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల్లో చేస్తున్నారు. అంతేకాదు చింతూరు, విఆర్పురం, ఎటపాక, కోనవరం మండలాల వారికి కూడా ఇక్కడ పునరావాసం కల్పిస్తా ఉన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్దేశమే అదైతే పునరావాసం కల్పించేదంతా కలిపి ఒక జిల్లాగా ఉంటే దాని నిర్వహణకి మంచి చెడ్డలు చూడటానికి వీలవుతుంది. కాబట్టి రెండింటినీ కలిపి ఒక జిల్లా చేయాలనేది. రెండోది, 2 ఎస్టీ నియోజకవర్గాలే, రెండిట్లో కూడా షెడ్యూల్ ప్రాంతాలే, రెండిట్లో కూడా 170 చట్టం, పేసా చట్టం ఉన్నాయి, అటవీ హక్కుల గుర్తింపు చట్టం అమలు జరుగుతుంది. అలాగే 2 కూడా వెనకబడిన ఆదివాసీ ప్రాంతాలు. ఈ ప్రాంతాలని ఒక యూనిట్గా ఉంచి అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రయత్నం చేయాలి. అందుకోసం ఈ రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాలో పోలవరం ఆదివాసీ ప్రాంతాలను కూడా చేర్చాలని చెప్పేసి అక్కడ ప్రజానీకం కోరుతున్నటువంటి డిమాండ్ న్యాయమైన డిమాండ్. ఇందుకు ప్రభుత్వం స్పందించి రాబోయే నోటిఫికేషన్లో ఈ రెండింటినీ కలిపి ఒక జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి ఇందుకోసం 22వ తేదీన జరుగుతున్న బంద్కు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుంది. అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంది.